హోలీ పండుగ వెనుక రకరకాల కథలు ఉన్నప్పటికీ పండుగ రోజు ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకోవడం అనేది సాధారణం. అయితే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం హోలీని వింత ఆచారాలతో జరుపుకుంటారు. నిజామాబాద్ జిల్లా బోధన్లోని హున్సా అనే గ్రామంలో హోలీ రోజు మగవారు పిడికిలతో ఒకరినొకరు గుద్దుకుంటారు. కొంతమందికి దెబ్బలు గట్టిగా తగులుతాయి. ఈ కార్యక్రమానికి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు. అయితే గతంలో ఓసారి ఈ ఆట ఆడలేదు. అప్పుడు ఆ ఊళ్ళోని నీళ్ల ట్యాంక్ కూలిపోయింది. దీంతో ప్రతి ఏడాది హోలీ రోజు ఖచ్చితంగా ఈ ఆటను ఆడుతున్నారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో విదా గ్రామంలో హోలీ రోజు కొత్త అల్లులను గాడిదపై ఎక్కించి ఊరేగించి కొత్త బట్టలు పెడతారు. హోలీ వస్తుందంటే చాలు ఈ ఊళ్ళోని కొత్త అల్లుళ్ళు పారిపోతారు. కొంతమంది దాంకుంటారు. చివరికి వారిని వెతికి తీసుకొచ్చి ఊరేగిస్తారు. అక్కడ గత 100 ఏళ్ల నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇక ఉత్తరప్రదేశ్ లోని బర్సానా అనే ఊర్లో హోలీ చాలా అద్భుతంగా చేస్తారు. ఇక్కడ రాధారాణి ఆలయంలో జరిగే హోలీ వేడుకలను చూసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు. అయితే ఈ వేడుకల్లో భాగంగా స్త్రీలు పురుషులను వెంటపడి కర్రలతో కొడతారు. పురుషులు ఆ దెబ్బలు తినేందుకు వాళ్ళని పాటలతో మాటలతో రెచ్చగొడుతూ ఉంటారు. దీనిని లాత్మార్ హోలీ అని అంటారు. ఇక మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో గిరిజనులు హోలీకి వారం రోజుల ముందు బగోరియా పండుగ చేసుకుంటారు. ఈ పండుగలో పెళ్లి కాని యువతి యువకులు రంగులు చల్లుకుంటూ డాన్స్ చేస్తారు. ఈ క్రమంలో ఒక యువకుడికి ఎవరైనా నచ్చితే ఆ యువతి దగ్గరికి వెళ్లి పానిస్తాడు. ఆ యువకుడిచ్చిన పాను ఆ యువతి తింటే తను పెళ్లికి అంగీకరించినట్లే. తర్వాత ఈ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. ఇక అహ్మదాబాద్ లో హోలీ వేడుకల్లో భాగంగా ఉట్టి కొట్టే సాంప్రదాయం ఉంది. కుండలో మజ్జిగ పోసి దాన్ని ఒక తాడు సహాయంతో వేలాడదీస్తారు. యువకులు ఆ కుండను పగలగొట్టడానికి ప్రయత్నిస్తుంటే అమ్మాయిలు వారిని ఆపేందుకు రంగు నీళ్లు చల్లుతుంటారు. ఎవరైతే కుండను పగలగొడతారో వారిని హోలీ రాజుగా ప్రకటిస్తారు.